కేంద్రం తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం ప్రకటించింది. రాజకీయ పార్టీలన్నీ ఈసీకి విరాళాల వివరాలు సీల్డ్ కవర్లో కోర్టుకు అందించాలని ఆదేశించింది. ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ కేసుపై విచారించిన ధర్మాసనం ఈ మేరకు అన్ని పార్టీలకు ఆదేశాలు జారీ చేసింది. మోడీ సర్కార్ తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్ విధానం 2018 జనవరి నుంచి అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం భారత పెట్టుబడులు ఎక్కువన్న విదేశీ కంపెనీల నుంచి నిధులు సేకరించవచ్చు. దీనికి అనుగుణంగా ఫేమా నిబంధనలు కూడా మార్చారు. కొత్త విధానం అమల్లోకి వచ్చాక 2018 అక్టోబర్ నాటికి 600 కోట్ల రూపాయల మేర నిధులు రాజకీయ పార్టీలకు అందాయి. అందులో ఎక్కువగా బీజేపీకే వచ్చాయి. 2018 మార్చి నెలలో 220 కోట్ల రూపాయల బాండ్లు అమ్మగా అందులో 210 కోట్ల రూపాయలు ఒక బీజేపీకే అందాయి. ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ ను ప్రజా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అనేక మంది, కొన్ని స్వచ్ఛంద సంస్థలు, మార్క్సిస్టు పార్టీలు సుప్రీంకోర్టులో సవాల్ చేశాయి. దేశ రాజకీయాలపై, ప్రజాస్వామిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశాయి. కేంద్ర సర్కార్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టుతో పాటు కేంద్ర ఎన్నికల సంఘం కూడా తప్పుబట్టాయి. కేంద్ర ఎన్నికల కమిషన్ అఫిడవిట్ ద్వారా సుప్రీంకోర్టుకు కూడా తన అభ్యంతరాన్ని తెలిపింది. కొత్త విధానంతో కార్పొరేట్ కంపెనీలు, రాజకీయ పార్టీలకు ఇచ్చే నిధులపై పరిశీలన పూర్తిగా తొలగిపోతుందని, దీని ఫలితంగా రాజకీయ వ్యవస్థలో పారదర్శకత పూర్తిగా పోతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇది రాజకీయ పార్టీల వ్యవహారంగా కూడా చూడరాదని ఈసీ విన్నవించింది. విదేశీ నిధులతో భారత రాజకీయాల్లో, రాజ్యాంగ పాలన వ్యవస్థలో రాబోయే మార్పులు, జరగబోయే పరిణామాల గురించి ఆలోచించాలని కోరింది. కేంద్ర ఎన్నికల కమిషన్ మోడీ ప్రభుత్వానికి 2017కు ముందు రాసిన లేఖలను సుప్రీంకోర్టుకు సమర్పించింది. सुप्रीम कोर्ट ने एक इंटरिम निर्णय दिया है, इंटरिम जजमेंट, ये फाइनल जजमेंट नहीं है। इसमें उन्होंने ये कहा है कि हर पॉलिटिकल पार्टी जिसको इलेक्टोरल बॉन्ड के थ्रू डोनेशन मिला है, उनको जिन्होंने वो दिया है डोनर के पर्टिकुलर्स, उनको इलेक्शन कमीशन को एक सील्ड बंद लिफाफे में देने होंगे। और क्योंकि ये आखिरी जो टाइम है बॉन्ड देने का, बॉन्ड खरीदने का, वो 15 मई है। उन्होंने कहा है 30 मई तक हर पॉलिटिकल पार्टी को अपने बॉन्ड्स का ब्यौरा कि किसने उनको दिया है ये इलेक्शन कमीशन को देना पड़ेगा। इलेक्शन कमीशन उसे अपने पास रखेगा और फिर आगे तारीख लगेगी जब फाइनल पूरा फैसला होगा। ये आज का निर्णय है। इस निर्णय का इम्प्लीकेशन अभी फौरन तौर पे तो कुछ नहीं होगा, क्योंकि ये बिल्कुल संभव है कि पॉलिटिकल पार्टी ये कहेंगी कि हमें तो ये बॉन्ड बाय पोस्ट आ गया है और उस पे ये तो लिखा नहीं था किसने भेजा है, तो हमें तो पता नहीं किसने भेजा है। तो अगर पॉलिटिकल पार्टियां ये कह देंगी तो फिर किसी को कुछ नहीं पता लगेगा। तो ये निर्णय देखने में तो लगता है कि शायद इसका कुछ असर हो, लेकिन वास्तव में इसका कोई असर होने वाला नहीं है। ये तो अगली